క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 126 సర్వే నెంబర్లో 90 ఎకరాల గల భూమిలో 58, 59 జీవోలో మాత్రం సుమారు 90 మంది భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అసలు ఆ భూమి రిజిస్ట్రేషన్ ఏ విధంగా అయింది, వాళ్ళకి ఏ విధంగా పట్టాలు ఇచ్చారనేది కూడా తెలియటం లేదు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఎంత కూడా తంతు జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ప్రమేయంతోనే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చారనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై పూర్తి ఎంక్వైరీ చేస్తుంది. ఈ పూర్తి ఎంక్వైరీలో మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. సర్వేయర్లు సూర్యాపేట, చివెమల, పెన్వాడ్, ఆత్మకూరు సంబంధించినటువంటి సర్వేయర్లు కావచ్చు, ఆర్ఏలు కావచ్చు, అందరూ వచ్చి అసలు దీన్ని మొత్తం తనిఖీ చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ 126 సర్వే నెంబర్ మాత్రం గదానికి ఇక్కడ 10 నుంచి 15,000 రూపాయలు ధర పలుకుతుంది. అయితే ఒక్కొక్కరికి మాత్రం టీఆర్ఎస్ నాయకులకు 200 గదాలు మాత్రం కేటాయించడం జరిగింది. అసలు ఇక్కడ 200 గదాల నుంచి 400 గదాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏంటంటే అసలు 58, 59 జీవో ఏం చెప్తుందంటే ఇక్కడ నివాసమైన ఇల్లు కట్టుకొని కొన్ని 2-3 సంవత్సరాలు అయితే మాత్రం వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎలాంటి ఇల్లు కూడా లేవు, ఇక్కడ ఏది కూడా లేవు. మనం చూస్తున్నాం. ఎందుకంటే చిన్న చిన్న బేస్మెంట్లు వేయడం జరిగింది. ఎక్కడో ఒక్కడ ఇల్లు అంటే వాళ్ళంతా కూడా అక్కడ కనిపించే బిల్డింగ్ ఏదైతే వాళ్ళంతా ప్రైవేట్గా కట్టుకున్న వాళ్ళు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి అయితే ఇక్కడ ఉన్నటువంటి 90 మందిలో మాత్రం సుమారు 70 మందికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము భూములు కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కేటాయించిన వారు కూడా ఎవరంటే టీఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకులు. వాళ్ళు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, లేకపోతే ఫైనాన్స్గా ఉన్న వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఒకరో ఇద్దరు మాత్రము రెక్కాడితే డొక్కారే వాళ్ళు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా కోట్లకు పడుతున్న వారే ఉన్నారు. వీరన్నిటి కూడా దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అసలు ఈ దృష్టి పెట్టినటువంటి కలెక్టర్ గారు అసలు ఈ రోజు మాత్రం సర్వేలను తొలగించడం జరిగింది. ఆర్ఐలు కూడా వచ్చారు. దీని మీద ఆర్డీఓ గారు వివరణ అడిగితే ఏంటంటే ఇంకా 2-3 రోజుల్లో మాత్రం పూర్తి విచారణ మాకు అందుతుంది. అందిన తర్వాత మాత్రం దీంట్లో ఉన్నటువంటి లొసుకులేంది, ఆ లొసుకులకు సంబంధించినటువంటి మొత్తం కూడా జిల్లా కలెక్టర్ గారికి మేము వివరణ ఇస్తాం. వివరించిన తర్వాత మాత్రం దాని మీద మేము ఏదో ఒకటి దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఏదేమంటే సూర్యాపేట పట్టణ ప్రజలు కావచ్చు, జిల్లా ప్రజలు కోరుకునేది ఏంటంటే 126 సర్వే నెంబర్ అనేది మాత్రం విలువగల భూమి. ఇక్కడ పేదలకు పట్టాలు ఇస్తే ఇప్పటికి కొంతమంది సిపిఐ నాయకులు కావచ్చు, సిపిఎం నాయకులు కావచ్చు, పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం బలవంతంగా వాళ్ళని మాత్రము పోలీసులు దగ్గర నుండి తీపిచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళు గుడిసెలు వేసుకునే దాఖలాలు కనిపించినా కూడా వాళ్ళని గుడిసెలు వేసే విధంగా లేకుండా చేశారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వచ్చిన తర్వాత మాత్రం సుమారు 70 నుంచి 80 మందికి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం మాత్రం సిగ్గుచేటని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.